హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులోని ప్రముఖ దేవాలయంలో ఎన్నో దశాబ్దాలుగా పీరియడ్స్ సమయంలోనూ మహిళలు గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. అంతేకాకుండా స్వయంగా అమ్మవారికి పూజలు కూడా చేయొచ్చు. అదే మేల్మరువత్తూర్లోని ఆరుల్మిగు ఆదిపరాశక్తి పీఠం. దీనినే ఆదిపరాశక్తి సిద్ధార్ పీఠం అని కూడా అంటారు. ఈ ఆలయంలో ఋతుస్రావాన్ని అపవిత్రంగా పరిగణించరు. అందువల్లే మహిళలకు ఆ సమయంలో కూడా దేవాలయంలోకి ప్రవేశం కల్పిస్తారు. అంతేకాకుండా అన్ని దేవాలయాల్లో కంటే ఈ దేవాలయం చాలా భిన్నమైనది. ఇక్కడ పూజారులు ఉండరు. మహిళలు ఎప్పుడైనా వెళ్ళి స్వయంగా అమ్మవారికి పూజలు నిర్వహించవచ్చు. అదేవిధంగా ఇక్కడ కుల మతాల పట్టింపు లేదు. ఏ కులం వారైనా మతం వారైనా ఎప్పుడైనా వచ్చి అభిషేకాలు నిర్వహించవచ్చు. దైవం దృష్టిలో మహిళలు పురుషులే కాకుండా అన్ని కులాలు మతాల వారు అన్ని సమయాల్లోనూ సమానులే అన్నదానికి ప్రతీకగా ఇక్కడ పూజా విధానాలు ఉంటాయని చెబుతారు. తమిళనాడులోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా ఈ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘంలోని సభ్యులు అంతా ఏడాదికి ఒకసారైనా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఈ శక్తిపీఠం ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు ఈ శక్తిపీఠం కేంద్రంగా మారింది. దీంతో ఇది ప్రముఖ యాత్రా స్థలంగా మారిపోయింది. ఇక్కడ మహిళలకు ఎటువంటి షరతులు, అడ్డంకులు ఉండవు. ఆలయ నిర్మాత బంగారు అడగలార్ ఋతుస్రావాన్ని అపవిత్రంగా చూడకూడదని చెప్పారని ప్రస్తుత ఆలయ ధర్మకర్తలు చెబుతున్నారు. అందువల్ల మహిళలను నేరుగా గర్భగుడిలోకి పంపి పూజలు చేయిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆలయంలో సమానత్వం గురించిన సూక్తులు, సందేశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా లింగ సమానత్వంతో పాటు కుల మత సమానత్వం కూడా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని ఒక శక్తిగా పరిగణిస్తారు. ఇక్కడ 21 మంది సిద్ధులు జీవ సమాధి చెందారని, ఇందులో మహిళలు కూడా ఉన్నారని చెబుతారు. ఇక్కడ సప్తకన్ని ఉపాలయం కూడా చూడదగినదే. ఈ ఉపాలయానికి పైకప్పు ఉండకపోవడం విశేషం. నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.